ఇతరుల అంగీకారం మనకి ఎంతవరకు అవసరం? ఒక బాల్య దశలో, ఇంకా ఇష్టం ఏర్పడిన దశలో, చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, పెద్దగా ఇష్టాలు ఏర్పడవు ఇంకాను. పెద్దలు చెప్పిందే చేయాల్సొస్తూ ఉంటుంది. వాళ్ళ ఇష్టాలకు అనుగుణంగానే ప్రవర్తించాల్సొస్తూ ఉంటుంది. అయితే ఎదుగుతున్న కొద్దీ ఒక ఇష్టం అనేది, ఒక స్వీయ ఆసక్తి అనేది పెరుగుతూ ఉండడం అనేది మనం గమనించొచ్చు. అయితే ఇంకా పెరిగిన తర్వాత ఒక సొంత వ్యక్తిత్వం ఏర్పడడం, అలాగే సొంత ఇష్టాలు ఏర్పడడం, ఆసక్తి ఏర్పడడం, ఇవన్నీ గూడా వ్యక్తిత్వ క్రమంలో మనకిచ్చినటువంటి ఆదేశాలతో, సందేశాలతో ఒక వ్యక్తిత్వం ఏర్పడి, దాని నుంచి ఒక ఇష్టం, ఆసక్తి ఏర్పడ్డమనేది మనం గమనించొచ్చు. అయితే ప్రతిదానికి గూడా మనము ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూడడం అనేది మనకి అసౌఖ్యం కలిగించేటువంటి విషయం. మనం ఏదైనా పని జేస్తున్నప్పుడు, ఆ పని గురించి ఇతరుల యొక్క అంగీకారం తీసుకుందాం అనే ఆలోచన మొదలైనప్పుడు దాన్నక్కడ అదుపు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూడడం అనేది వ్యక్తిత్వ లోపంగా పరిగణించాలి. నీకు కావాల్సిన విషయాల్లో నువ్వు నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, అది ఇతరుల అంగీకారంతోనే జరగాల్సి వచ్చినప్పుడు, నీ వ్యక్తిత్వ లోపంగా పరిగణించాల్సి ఉంటుంది. అంటే నీ పట్ల నీకు నమ్మకం లేకపోవడం, నీ తెలివితేటల పట్ల నీకు విశ్వాసం లేకపోవడం, నీ సమర్థత మీద నీకు నమ్మకం లేకపోవడం, ఇవన్నీ గూడా అంతర్గతంగా ఉన్నట్లయితే, ఒక అనుమానము, ఒక సందేహం, ఒక సందిగ్ధ స్థితి ఏర్పడి, అది ఇతరుల చేత అంగీకరింపజేసుకుంటేనే అది కరెక్టు అనిపించే దశలో ఉంటుంది. అంటే నువ్వు, నువ్వు చ నువ్వు ఏదైనా ఒక పని అనుకుని, దానికి ఇతరుల అంగీకారమే ముఖ్యమని భావించినప్పుడు, అది ఒక లోపంగా తీసుకొని తీరాలి. ఆ లోపాన్ని సవరించుకు తీరాలి. ఏ దశలో మనకి ఆ ఇతరుల అంగీకారం కోరతా ఉన్నట్లయితే, మనలో ఉన్న మన పట్ల మనకున్నటువంటి అపనమ్మకం, అవిశ్వాసం, వీటి వల్ల మనం ఇతరుల అంగీకారం కోరతాం. అంటే ఇతరులు అంగీకరిస్తే అది కరెక్టు. ఇతరులు అంగీకరించకపోతే అది తప్పు. అనే భావన మనలో బలంగా రూపుదిద్దుకుంటుంది. అంచేత ఇతరుల అంగీకారం కోసం ప్రతి విషయంలో గూడా ఎదురు చూస్తూ ఉంటాం. అంటే ఈ లక్షణం బాల్యంలోనే ఏర్పడుతుందనేది మనకి తెలుస్తుంది. జీవితంలో వెనక్కి వెళ్లి చూసుకున్నట్లయితే. బాల్యంలోనే ఆ విధమైనటువంటి వాతావరణం. ప్రతిదానికి తల్లిదండ్రుల మీద ఆధారపడడం. వాళ్ళు చెప్పింది చేయటం. అలా అలవాటైన క్రమంలో అంటే తల్లిదండ్రులు ఆ విధంగా పిల్లలు స్వతంత్రంగా చేసే పనులని అడ్డుకొని, అది ప్రేమ వల్ల గావచ్చు, అశ్రద్ధ వల్ల గావచ్చు, నిర్లక్ష్యం వల్ల గావచ్చు. తాము చెప్పు చేతల్లో ఉంచుకునే ఆలోచన కావచ్చు. అది ఒక వినయంగా, అదొక భయభక్తులుగా భావించొచ్చు. పూర్వకాలం నుంచి ఎప్పుడో భావాలను ఇప్పటికి కూడా పట్టుకొని, తమ చెప్పు చేతల్లో ఉంచుకోవడం, అదుపులో పెట్టుకోవడం, ఇవన్నీ గూడా ఆలోచిస్తుంటారు. దానివల్ల వాళ్ళ వ్యక్తిత్వం ఎదగదు. వాళ్ళు మూలబడి ఉంటారు. అయినా కూడా వాళ్ళకి పెద్ద బాధ ఉండదు. ఎంచేతంటే కళ్ళెదురుగుండా ఉంటే చాలనుకుంటారు. వాళ్ళు వ్యక్తిత్వపరంగా ఎదిగారు లేదని వాళ్ళ ముఖ్యం కాదు. వాళ్ళు గొప్ప వ్యక్తులుగా రాణించాలి అనే దానికన్నా గూడా, ఏదో కళ్ళెదురుగుండా ఉంటే చాలు అన్న భావన ఉంటుంది. అంటే శారీరకంగా ఎదురుగుండా ఉంటే సరిపోతుంది అనుకుంటే ఎలాగా అని ఆలోచించాలి మనం. శారీరకంగా ఎదురుగుంటే సరిపోతుందా? మానసికంగా సుఖంగా ఉండాల్సిన అవసరం లేదా? అది ఆలోచించాలి మనం. మరి ఆ రకంగా బాల్యంలో అదుపు చేసుకునే క్రమంలో, భయభక్తులు నేర్పే క్రమంలో, క్రమశిక్షణ నేర్పే క్రమంలో, వాడి వ్యక్తిత్వం పట్ల అశ్రద్ధ వహించి, మానసికంగా ఎదుగుతున్నాడా లేదా అన్న విషయాన్ని పక్కన పెట్టి, తమ చెప్పు చేతల్లో ఉన్నాడా? తమ అదుపులో ఉన్నాడా? తమ ఆజ్ఞలను ఏమన్నా మీరుతున్నాడా? అని ఈ రకంగా ఆలోచించడం ద్వారా వాళ్ళలో ఒక స్వతంత్రత నశించిపోయే అవకాశం ఉంది.
దానివల్ల చిన్నప్పటి నుంచే ఒక అవిశ్వాసం తమ పట్ల తమకు ఏర్పడడం ద్వారా ఏదైనా పని చేయదలుచుకుంటే పేరెంట్స్ మీద ఆధారపడిపోవడం. నేను ఇది జయించా లేదని వాళ్ళని అడగటం. వాళ్ళు చెప్పిందే చేయటం. ఎంచేతంటే పిల్లవాడిలో ఒక సందేశం ఏర్పడుతుంది. ఒక మానసిక స్థితి. వీళ్ళు ఒప్పుకున్నదే నేను చేయాలి. నా అంతట నేను చేసే అవకాశం లేదు. వాళ్ళు ఒప్పుకున్నదే కరెక్టు. నేను ఆలోచించింది తప్పు. ఈ విధమైన భావనలు ఏర్పడాయి. పెద్దాయన మీద ఆధారపడడం ద్వారా. అంటే తల్లిదండ్రులు సంతోషిస్తారు. మనం చెప్పింది చేస్తున్నాడు. భయభక్తుల్లో ఉన్నాడు. చెప్పు చేతల్లో ఉన్నాడు. క్రమశిక్షణగా ఉన్నాడు. ఈ రకమైన భావనలో వాళ్ళు వాళ్ళ మీద ఆధారపడితే సంతోషిస్తారు. కానీ పిల్లాడి భవిష్యత్తు దెబ్బతింటుందనే విషయాన్ని గ్రహించలేని పరిస్థితి. ఆ విధంగా ఆ పిల్లవాడు ప్రతి క్షణం గూడా పెద్దల అంగీకారం కోసం ఎదురు చూసిన క్రమంలో పెద్దాయికి కూడా అదే కొనసాగుతుంది. ఇతరుల అంగీకారం కావాలి. అంటే ఇల్లు దాటి వాడు బయటకొచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీద ఆధారపడిపోతాడు. వాళ్ళ అంగీకారం కావాలి. ఏదైనా సరే వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకుంటేనే అది కరెక్ట్. తను ఆలోచించిన 100 విషయాలు కూడా రాంగే. తప్పే. ఎదురుగా అంగీకరించిన విషయమే రైట్. అదే చేయాలి. ఈ రకమైన భావనలో కొనసాగుతూ స్వయం నిర్ణయం తీసుకోలేక, స్వయంగా ఏది ఆలోచించలేక, ఇతరుల మీద ఆధారపడే ఒక బానిసలా తయారవ్వడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అంచేత వాడి లైఫ్‌లో ఫ్రెండ్స్ పెత్తందారులవుతారు. జీవితంలో ఏదైనా అందరూ కూడా పెత్తందారులే అవుతారు. ఆ పెత్తందారీతనానికి ముందు బాల్యంలో తల్లిదండ్రులు ఆ బీజాలు నాటడం అనేది మనం చూడొచ్చు. అంచేత అక్కడే స్వీయ వ్యక్తిత్వం ఎదగని కారణంగా ఇంటి నుండి బయటకొచ్చాక బయట వ్యక్తులు మీద ఆధారపడిపోవడం. ఏదన్నా తను నిర్ణయం తీసుకున్న ఇతరుల అంగీకారం ఉంటేనే అది రైట్ అనుకోవడం. ఒకవేళ ఇతరులు వద్దురా అంటే మానేయడం. వాళ్ళని మెప్పించడానికి ఏదో ఒక నిర్ణయం వాళ్ళకి నచ్చినట్టు తీసుకోవడం. వాళ్ళకి నచ్చినట్టు తీసుకొని వాళ్ళు అంగీకరించాక అవి చేస్తూ వాటి వల్ల తనకి సరిపడక అదో అయోమయ స్థితిలో కొనసాగుతూ ఉండడం జరుగుతుంది. మరి ఈ రకమైనటువంటి ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూసే పరిస్థితి చాలా అసౌఖ్యంగా ఉండే పరిస్థితిగా ఉంటుంది. సొంత వ్యక్తిత్వం ఎదక్కపోతే అంతే గదా! స్వీయ అభిప్రాయాలుండాలి. స్వీయ లక్షణాలుండాలి. తనకి తను ఏం కావాలో తెలుసుకోవాలి. ఇవన్నీ గూడా వదిలేసి కేవలం ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూస్తూ బతకడం అనేది దుర్భరంగా ఉంటుంది. ఇతరుల నిర్ణయాలకి బద్ధులు కావడం, ఇతరులు అంగీకరిస్తేనే అది గొప్ప విషయం అనుకోవడం. ఈ రకమైనటువంటి లక్షణాలతో అనేక మానసిక సమస్యలు చుట్టుముడతాయి. ఆత్మన్యూనతాభావం వస్తుంది, స్వీయ చేతన వస్తుంది, సిగ్గొస్తుంది, బిడియం వస్తుంది, అసమర్థతా భయం వస్తుంది, వైఫల్య భయం వస్తుంది. ఎన్నిటికీ ఒక సమస్యలో మూలంగా మారి ఆఖరికి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. జీవితం మీద ఆసక్తి నశించి, ఏ పని చేయడం పట్ల అనాసక్తి జనించి, ఉత్సాహం లేక, పరిమితమైపోయి ఒక ప్రదేశానికి, ఇంటికో, ఒక సంకుచితమైన జీవితాన్ని, ఒక నారో లైఫ్‌ని బ్రతకాల్సిన పరిస్థితి వస్తుంది. బాగా పెరిగిన తర్వాత ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూడడం అనేది కొంతకాలం బావుంటుంది. తర్వాత బాధాకరంగా మారుతుంది. అటు సొంత నిర్ణయం తీసుకోలేక, ఇటు ఇతరుల మీద ఆధారపడలేని ఒక భయంకరమైన స్థితి వస్తుంది. ఆ స్థితి చాలా అయిష్టంగా ఉంటుంది. అక్కడి నుంచి స్వీయ ద్వేషం జనిస్తుంది. అక్కడి నుంచి ఇంకా నెమ్మదిగా దిగులు పెరగడం, డిప్రెషన్‌లోకెళ్ళడం, ఒంటరివాడిగా మారిపోవడం. ఇన్ని సమస్యలు వస్తాయి. అంచేత వ్యక్తిత్వం అనేది ఎదిగే క్రమంలో ఒక వ్యక్తి ఇవన్నీ గమనించుకోవాలి. గుర్తించాలి సమస్యని ముందు గుర్తించగలిగితే దాన్ని పరిష్కరించే ఆలోచన మొదలవుతుంది. మనసు ఆలోచిస్తుంది. ఆలోచిస్తే సమస్య పరిష్కారం జరుగుతుంది. ఒక అడుగేస్తే రెండో అడుగు 1000 అడుగులున్నాయి. ఒక అడుగేస్తే తగ్గుతుంది. 1000 తగ్గిపోతుంది. 2 అడుగులేస్తే ఇంకో తగ్గుతుంది. ఆ విధంగా ప్రయాణం మొదలైతే దూరం తగ్గుతుంది. అలాగే సమస్య ఒక అడుగు ఏస్తూ ఉంటే దాని సమస్య యొక్క ప్రభావం తగ్గుతూ ఉంటుంది. పరిష్కారం వైపు మనసు ఆలోచిస్తూ ఉంటుంది. ఈ రకంగా ఆలోచించడం ద్వారా తప్పు ఎక్కడున్నది గ్రహించే పరిస్థితి రావాలి. ఇతరుల అంగీకారం కోసం చూడకూడదు అనే విషయాన్ని తెలుసుకోవాలి మొదట. తన నిర్ణయాలు తను తీసుకోవాలి. ఒక నిర్ణయం తీసుకొని ఇతరుల అంగీకారం కోసం వెళ్ళకుండా అమలుపరచాలి.
నష్టం ఉంటే ఉండొచ్చు. 10 నిర్ణయాల్లో మొదట తీసుకున్న నిర్ణయాలు 9 తప్పు కావచ్చు. అయినా పర్లేదు. ఒకటి నిర్ణయం రైట్ అయింది. యెస్ అది కరెక్ట్ అయింది. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ 10 నిర్ణయాలు తీసుకుంటే 8 కరెక్ట్. 8 రాంగ్ అవ్వచ్చు. 2 కరెక్ట్ అవుతాయి. ఒకటి పెరిగింది ఇంకా. ఆ విధంగా 10కి 10 నిర్ణయాలు కరెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ రకమైన ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటాయి. వైఫల్యాలకే భయపడి విజయాలకి ఆనందించకుండా ముందుకెళ్తే ఇదే భావన కొనసాగుతుంది. జీవితకాలం ఇతరుల మీద ఆధారపడే పరిస్థితే వస్తుంది. ఇతరుల అంగీకారం కావాల్సొస్తుంది. ఇతరులు అంగీకరిస్తేనే తను ఆనందంగా ఉండగల పరిస్థితి వస్తుంది. ఎంత గొప్ప విజయం సాధించినా ఇతరులు మెచ్చుకోవాలి. ఇతరులు అంగీకరించాలి. అంగీకరిస్తేనే తనకి సుఖం. చాలులే అంటే అక్కడితో అయిపోయింది. అలా కాకుండా ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూడకుండా స్వయం నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేస్తూ మొదట్లో తక్కువ విజయాలు వచ్చినప్పుడు కూడా ఓర్పుతో సహనంతో చేసినట్లయితే విజయాలు పెరుగుతూ 10కి 10 విజయాలు వచ్చే రోజు ఖచ్చితంగా ఉంటుంది. ఆ విధంగా స్వయం అంగీకారంతో ముందుకెళ్ళినట్లయితే జీవితం సుఖవంతంగా ఉంటుంది.